నేను మీ భార్గవి. వెల్కమ్ టు ఇట్లు మీ భార్గవి. ఈరోజు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వామాకు రసం చూద్దామండి ఎలా చేయాలో. వామాకు చాలా మంచిదండి హెల్త్కి. ఎవరికైనా ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఉన్నా ఈ వామాకు రసం తాగితే వెంటనే రిలీఫ్ వస్తుందండి. చాలా లైట్గా ఉంటుందండి. తాగితే గ్లాసుల్లో పోసుకొని తాగుతారండి, అంత బాగుంటుందండి. ముందుగా వామాకు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఒక గిన్నెలో పెద్ద నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకోవాలండి. ఆ తర్వాత మిక్సీ జార్లో కానీ రోట్లో కానీ 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ మిరియాలు, మీ టేస్ట్ని బట్టి మిరియాలు అడ్జస్ట్ చేసుకోవాలండి. చిన్నగా దంచుకొని ఆ తర్వాత ఒక 7-8 వెల్లుల్లి రబ్బలు వేసుకొని దంచుకోవాలండి. పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ పౌడర్ చేసేటప్పుడు ఇల్లంతా గుమాయించి వాసన వస్తుందండి. భలే ఉంటుందండి వాసన అసలు. ఆ తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టుకొని నూనె వేసుకొని వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకొని తాలింపు పెట్టుకోవాలండి. తాలింపు బాగా వేస్తే సగం టేస్ట్ వస్తుందండి దేనికైనా కానీ. ఆ తర్వాత కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత ఇందాక మనం చేసుకున్న పౌడర్ని 1 నిమిషం వేయించుకోవాలండి. ఎందుకంటే మనం పచ్చివి నూరుకున్నాం కాబట్టి 1 నిమిషం నూనెలో వేయించండి. ఎక్కువ వేయించొద్దు, మాడిపోతే. అవి వేగిన తర్వాత కట్ చేసుకున్న వామాకులు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. త్వరగా మగ్గిపోతే 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఇందాక పక్కన పెట్టుకున్న చింతపండు నుంచి నీళ్లు తీసుకొని ఆ నీళ్లు చేయడం పెట్టుకొని పోసుకోవాలండి. చాలా పలుచగా ఉంటే బాగుంటుందండి. సో దాన్ని బట్టి మీరు ఎలా కావాలనుకుంటారో, మీకు పలుచగా కావాలో చిక్కగా కావాలనుకుంటారో దాన్ని బట్టి వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని మరగనివ్వాలండి. అసలు ఈ మరిగేటప్పుడు వాసన వస్తుందండి ఇల్లంతా. పైగా వామాకే చాలా వాసన బాగుంటుంది. అలాంటిది వామాకు రసం అసలు పెట్టేటప్పుడే తినాలనిపిస్తుందండి, అంత బాగుంటుందండి. కొంతసేపు మరిగిన తర్వాత చూస్తారా ఎంత పలుచగా ఉన్నాయో, గ్లాసులో పోసుకొని తాగుతారండి అలా ఉంటాయి. కొంతసేపు మరగనివ్వాలండి, అంతే. స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మీకు కావాలంటే గ్లాసులో పోసుకొని తాగొచ్చు, లేకపోతే అన్నంలో పోసుకొని ఒక పక్కన ఆమ్లెటో లేకపోతే పొటాటో ఫ్రైయో వేసుకొని తినొచ్చండి. మీకు ఎలా కావాలంటే అలా. ఒకసారి ట్రై చేసి చెప్పండి. అంటే మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇట్లు మీ భార్గవి. థ్యాంక్ యూ.